ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ గాయత్రి, అక్షరార్ట్స్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు నేను మీ ముందుకి ఒక హెయిర్ ఆయిల్తో వచ్చానండి. అసలు ఇది ఎలా చేయాలి, ఎందుకు చేయాలని నాకు ఎందుకు అనిపించిందంటే, మా పాప ఉంది చూసారు, అక్షరార్ట్స్ అక్షరా పాప. తనకి హెయిర్ అంతా స్ప్లిట్ అయిపోతూ ఇలా ఇలా వచ్చేసి ఈ పార్ట్ అంతా కూడా ఈ గ్యాప్ వచ్చేసి ఇదంతా ఇలా ఇలా ఇదంతా కూడా స్ప్లిట్ అయిపోయి హెయిర్ అసలు వచ్చేసిందండి. ఎంత దారుణంగా పాడైపోయిందో హెయిర్. తను ఇంత లావు ఉండేది హెయిర్. చాలా మంది అడిగితే నన్ను అడిగేవారు, ఏం వాడతావు నువ్వు మీ పాపకి హెయిర్ ఆయిల్, ఎందుకంత ఎక్కువ ఉందని చెప్పి మా ఫ్యామిలీలో చాలామంది కూడా అడిగేవారు. కానీ అప్పుడు నేనేం వాడలేదండి, నిజంగా చాలా బాగుండేది. కానీ నేనేం వాడకపోవడం వల్ల, లేదంటే యూజ్ చేసిన సమ్ కెమికల్ షాంపూస్ వల్ల తనకి హెయిర్ అంతా అయితే చాలా పాడైపోయింది. అప్పుడు నాకు అనిపించింది, ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తే బెటర్ ఏమో, షాంపూ కూడా హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ ప్రిపేర్ చేస్తే బెటర్ ఏమో అని. అయితే ఈ వీడియోలో నేను మీకు హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసి చూపిస్తాను, అలాగే షాంపూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అది కూడా చూడండి. ఇది పిల్లలకి ముఖ్యంగా చాలా యూజ్ అవుతుంది. అది ఈ హెయిర్ ఆయిల్ అనేది నేను ఇది సెకండ్ టైం చేశాను, ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఇదేంటంటే ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు కొంచెం గ్రో కనిపించిందండి. కొంచెం హెయిర్ అప్పుడు ఎలా ఉందో అలా కాక కొంచెం ఊడిపోతున్న హెయిర్ కాస్త స్ప్లిట్స్ వచ్చినవి కాస్త ఎదగడం, కొంచెం ఆ స్ప్లిట్స్ తగ్గడం, నాకు చాలా రికవరీ అనేది కనిపించింది. అందుకే నేను మళ్ళీ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ అనేది వాడిన తర్వాత మా బాబు జుట్టు కొంచెం షైన్ అవుతుంది కూడా. అండ్ మెయిన్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ తగ్గిందండి చాలా వరకు. ఈ పిల్లలు ఉన్నారు చూసారు, అసలు ఆట 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 ఎంత ఆట అంటే అంత ఆట ఆడుతూనే ఉంటారు. ఈ ఆట వల్ల ఏంటో మా పిల్లలు అయితే మేడ మీదకి వెళ్ళి ఆడుకుంటారు ఎక్కువ. మాకు ఇక్కడ స్పేస్ కిందకి వెళ్ళి ఆడుకోవడానికి తక్కువ, దానివల్ల మేడ మీదకి వెళ్ళి ఆడతారా. ఈ గాలికి దీనికి జుట్టంతా చుండ్రు పట్టేసి ఎప్పుడు చూడు ఎంత హెడ్ బాత్ చేయించిన చుండ్రు అనేది మామూలుగా ఉంటుంది. కానీ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత చుండ్రు అనేది కూడా చాలా తగ్గింది. అందుకే ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, చూద్దాం. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి మనకు కావాల్సినవన్నీ ఇంట్లోనే ఉంటాయండి. మనకి మెయిన్ కావాల్సినవి ఆనియన్స్, కరివేపాకు, మెంతులు, ఇవి కూడా మనకి ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటాయి. అలాగే ఆముదం ఆయిల్ అండి. ఆముదం ఆయిల్ ఒకప్పుడు అసలు ఆముదం ఆయిల్ ఎక్కువ యూజ్ చేసేవారు. పిల్లలకి నెత్తి మీద రుద్దడానికి కానీ చలవకి కానీ ఆముదం ఆయిల్ని ఎక్కువ యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు దాన్ని ఎవ్వరు యూజ్ చేయట్లేదు, ఎక్కువ శాతం మంది, చాలామంది కూడా. ఎందుకు యూజ్ చేయట్లేదు అనేది తెలియదు. మేము ఇప్పటికీ వాడుతూ ఉంటాం పిల్లల కోసం. అండ్ కోకోనట్ ఆయిల్ కామన్. అండ్ ఈ ఆయిల్ కూడా ఏంటంటే ఒకప్పుడు మన నానమ్మలు అమ్మమ్మల కాలంలోని మన పూర్వకాలంలోని కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఇన్ని బ్రాండ్లు ఎక్కడ ఉన్నాయండి. అప్పుడు వాళ్ళు ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకొని ఇలాంటి ఆయిల్స్నే యూజ్ చేసి వాళ్ళ ఏంటంటే మన స్టేజ్ వచ్చేసరికి వరకు కూడా వాళ్ళ హెయిర్ చాలా దృఢంగా, చాలా గ్రోత్ ఉండి, చాలామందికి అయితే వైట్ హెయిర్ తక్కువ ఉండి బ్లాక్ హెయిర్ ఎక్కువ ఉండేది. మనకేంటండి దగ్గర 25 ఏళ్ళు వచ్చేసరికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు సహజ సిద్ధంగా ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్స్ వల్ల వాళ్ళకి షైనింగ్ అనేది కానీ, తొందరగా తెల్ల వెంట్రుకలు రాకపోవడం అనేది కానీ జరిగింది. దీనికి మనకు కావాల్సినవి కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ మనకి ఇంట్లో దొరికేవే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని, మా వీడియోస్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ కూడా పెడతాం. అండ్ మేము చేసే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్, మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అవి మాకు చాలా యూజ్ అవుతాయి కూడా. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మనకి హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి ఫస్ట్ కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉండాలి. అండ్ మనకి కరివేపాకుకి అస్సలు తడనేది ఉండకూడదు. తడనేది తగిలిందంటే ఆయిల్ బేగా పాడైపోతుంది, నిల్వ ఉండదు. నెక్స్ట్ ఉల్లిపాయలు మనకి పెద్ద ఉల్లిపాయల కన్నా చిన్న ఉల్లిపాయలు అయితే కొంచెం జ్యూసీనెస్ ఎక్కువ ఉంటుంది చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయల కన్నా, అందుకని చిన్న ఉల్లిపాయలు. అండ్ కోకోనట్ ఆయిల్ అండ్ మెంతులు కొంచెం మెంతులు సరిపోతాయండి. ఒక కప్పుకి ఇలా కొంచెం మెంతులు సరిపోతాయి. అండ్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం. అండ్ మనకి ఒక కప్పు కోకోనట్ ఆయిల్కి ఒక 50 ml ఆముదం సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం.
మనం మిక్సీ గిన్నె తీసుకున్నాం కదండి, చూడండి అస్సలు చిన్నది తడి కూడా ఉండకూడదు. దీనిలో కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి తడి లేకుండా. దీనికి చిన్నది తగిలిన ఆయిల్ పాడైపోద్దండి. అందువల్లే ఇప్పుడు మనం ఇది తీసుకునే మిక్సీ గిన్నెలోని ముందుగా మనం చెప్పుకున్నాం కదా, కరివేపాకు, మెంతులు, ఆనియన్ మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకుందాం. ఎందుకంటే మనకి పేస్ట్ అనేది చాలా ఈజీగా బేగా అవుతుంది. కొంచెం పెద్దగా ఉంటే బాగా పేస్ట్ అనేది అవ్వదు, కొంచెం గజగజలుగా ఉండిపోవడం అది ఉంటుంది. అందుకని మనం ముక్కలు చేసుకుని ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ వేయద్దు. ఆయిల్ అనేది మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఇది ఇలా ఉంటుంది పేస్ట్ అనేది. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా మరిగించుకుందాం ఆయిల్లో వేసి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, స్టవ్ వెలిగించకుండా ముందు కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే స్టవ్ వెలిగించుకొని మనం కోకోనట్ ఆయిల్ వేసుకుంటే ఆ ప్యాన్ అనేది బాగా వేడెక్కుంటుంది కదా, దానివల్ల కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం ఇదవుతుంది, మాడు వాసనలా రావడం అలా జరుగుతుంది. అందుకని మనం స్టవ్ వెలిగించుకున్న ముందు ఆయిల్ ప్యాన్లో వేసుకుందాం. ఇదిగో ఆముదం ఆయిల్, మొత్తం ఆముదం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఆముదం ఆయిల్ కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగిద్దాం. ఒక 2 minutes కొంచెం హైలో పెట్టుకుందాం. ఆయిల్ కొంచెం మరిగింది అనగానే మనం ఇందాకలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిక్చర్ చూసారా, దీన్ని మనం ఇప్పుడు ఇందాక మనం మిక్సీ వేసుకునే మిక్చర్ని ఇప్పుడు ఆయిల్ చూసారు కదా మరిగిపోయింది బాగానా. ఇప్పుడు దీనిలో వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టి ఈ మిక్చర్ అనేది ఇందులో వేస్తున్నాం. చూడండి, చూడండి ఎలా పొంగుతుందో. మనం ఈ మిక్చర్ని ఇందులో వేయడానికి యూజ్ చేసే స్పూన్కి కూడా చిన్నది కూడా తడి ఉండకూడదండి. ప్యాన్కి కానీ దేనికి ఎక్కడ మీరు తడి అనేది తగలకుండా చూసుకోండి. చూడండి, మనం ఆ పేస్ట్ అంతా ఇందులో వేసిన తర్వాత చూడండి ఇది ఎలా అవుతుందో. ఇది మొత్తం మనకి లోపల వేసినంత బాగా మరిగిపోవాలి. మిక్చర్ అంతా అందులో బాగా మరిగిపోయి మనకి బ్రౌనీగా వచ్చేస్తుంది. మొత్తం అంతా కొంచెం బ్రౌనీగా అలా బ్లాకీగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మనకి కంప్లీట్ అయినట్టు. ఇది అవ్వడానికి మనకి దగ్గర ఒక 10 minutes అలా పడుతుంది. మనం అలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి మనకి ఎలా వచ్చిందో. అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది. మనకి ఇది పేస్ట్ అనేది చూసారా ఏ కలర్లోకి వస్తుందో. ఇందాక నేను మీకు చెప్పినట్టు బ్రౌనీ కలర్లోకి వస్తుంది చూసారా. ఇది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిందంటే అయిపోయినట్టే. ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత దీని పని అయిపోయినట్టే. ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇది ఇలా మారింది. ఇప్పుడు మనకి ఇది అయిపోయినట్టే, ఆపేసుకోవడమే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు కూల్ అవనిద్దాం. మనం ఏంటండి ఇది స్టార్టింగ్ మనం పొయ్యి మీద పెట్టిన దగ్గర నుండి దీన్ని అలా కలుపుతూ ఉండాలి. అడుగంటనివ్వకూడదు. అడుగంటిందంటే మాడు వాసన వచ్చేస్తుంది ఆయిల్. మనకి ఇప్పుడు అయిపోయింది కదా, ఇది చల్లారనిద్దాం. ఇది బాగా చల్లారింది. చూసారు ఎంత నల్లగా తయారైపోయిందో. ఇప్పుడు మనకి చల్లారిన తర్వాత ఇది మామూలుగా అయితే బేగా చల్లారిపోతుందేమో, కానీ ఇది నాకు చల్లారడానికి 10 minutes పట్టిందండి. మేబీ ఆ పేస్ట్ వల్ల అనుకుంటా. ఇంకా చిన్నది ఉంది, బట్ పర్వాలేదు. మనం దీన్ని ఇప్పుడు ఫిల్టరేట్ చేద్దాం
ఆయిల్ని పేస్ట్ని వేడి చేద్దాం. దానికోసం మనం ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఓల్డ్ క్లాత్ ఏదైనా చున్నీ కానీ సమ్ ఓల్డ్ క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నది తీసుకుందాం. తీసుకొని ఈ మిక్చర్ ఉంది చూసారు, ఈ టోటల్ ఆయిల్ మిక్చర్ అంతా కూడా ఇందులో వేసుకుందాం. అవుట్. చాలా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది హెయిర్ మీద, బాగా ఎదుగుతుంది హెయిర్ అనేది. అండ్ మనం బయట నుండి ఏవేవో కెమికల్స్ ఉన్న ఆయిల్స్ అవి యూజ్ చేయకుండా ఇలా ఇంట్లోనే మనం బోల్డ్ పనులు చేసుకుంటామండి ఇంట్లో. వాటితో పాటు ఇది కూడా ఒకటి మనం చేసుకుంటే ఈజీగానే అయిపోతుంది, పెద్ద పనేం కాదు. ట్రై చేసి చూడండి ఆయిల్ అనేది ఎలా ఉందో. చాలా హెల్తీ కూడా ఆయిల్, హెయిర్కనే కాదు మీకు మంచి రిలీఫ్ ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది ఆయిల్ ఇది. చూడండి, దీన్ని నేను ఫిల్టరేట్ చేస్తున్నాను. మనకి ఒకప్పుడు ఈ జనరేషన్ అంటే మనకు ఆముదం ఆయిల్ని ఎక్కువ యూజ్ చేయం కానండి. ఒకప్పుడు మనకి పెద్దవాళ్ళు ఇదే ఆముదం ఆయిల్ ఎంత యూజ్ చేసేవాళ్ళండి. ఎంత హెయిర్ రిలీఫ్ ఉంటుంది. ఇప్పటికీ చిన్న చిన్న పిల్లలకి బాగోకపోతే ఆముదం ఆయిల్ తలకి రుద్దమంటాం. లిటిల్ బిట్ కొంచెం హాట్నెస్ ఉంది. దీన్ని మనం ఈ విధంగా ఫిల్టరేట్ చేసుకుందాం. ఇది మ్యాక్సిమం ఫిల్టరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం సైడ్కి పెట్టేసుకుందాం. అండ్ ఈ పౌడర్ కూడా ఉంది చూసారా, ఫిల్టరేట్ అవ్వగా మిగిలిన పౌడర్ ఉంది చూసారా. దీంట్లో కూడా మనకి ఇంకా కొంచెంగా ఉంటుందండి, విటమిన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇది మనం హెడ్కి రాసుకోవచ్చు, లేదు కొంతమంది కొంచెం చిరాకు పడతారు, అసహ్యపడతారు కదా. సో మనం ఇది మొక్కలకు కూడా వేసేయచ్చు, మొక్కలకు కూడా మంచి ఇదిగానే పనిచేస్తుంది ఇది. ఇప్పుడు మనం మన ఆయిల్ దగ్గరికి వద్దాం. ఆయిల్ చూసారు కదా, ఇది ఫైనల్గా మనకు వచ్చిన ఆయిల్. చూడడానికి ఇలా ఉన్నా ఇది చాలా హెల్తీ అండ్ హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుంది. అండ్ మీకు చుండ్రు అవి ఇలాంటివి ఉన్నా కూడా పోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్ తీసుకుందాం. ఒక గ్లాస్ జార్ తీసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది మీకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఒక 2-3 months వరకు ఉంటుంది, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ అనేది టచ్ అవ్వకుండా దీనికి తగలకుండా చేసుకున్నాం కాబట్టి మనకి ఆయిల్ అనేది చూసారా ఇలా ఉంటుంది. ఇది మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి ఆనియన్ అండ్ కరివేపాకు ఆయిల్ కదా, చూడండి మనకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఆనియన్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, చాలా మనకి ఓల్డ్ ఒక సామెత ఉంది కదండి, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. ఆ రకంగా ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీ హెయిర్ మీద. చాలా మంచిగా గ్రో అవుతుంది హెయిర్. అండ్ మీకు హెయిర్ ఫాల్, డాండ్రఫ్ లాంటి చాలా సమస్యలు క్లియర్ అవుతాయి. చాలా షైనింగ్గా ఉంటుంది కూడా హెయిర్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కష్టపడి చేశాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంది, తప్పు ఉంది, ఇలా కాదు అన్నలా ఉంటే మాకు కామెంట్ కూడా చేయండి, ప్రాబ్లం లేదు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ కానీ కామెంట్ కానీ చేస్తేనే మాకు అది ఎలా పోర్ట్రేట్ అయింది అనేది కూడా తెలుస్తుంది. అండ్ మీరు బాగా లైక్ చేస్తే మాకు ఎక్కువ లైక్స్ వస్తేనే ఈ మన వీడియో అనేది యూట్యూబ్ సెర్చింగ్స్లో ముందుకు వస్తుంది. దానివల్ల ఎక్కువ మంది మన వీడియోస్ని చూసే అవకాశం ఉంటుంది. అందుకే ఎంత ఇదిగా లైక్ చేయమని అడుగుతున్నాం. ప్లీజ్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, చూసి వదిలేయద్దు. థ్యాంక్ యూ.